Natural things are one part. It's about the emotion and about the feel what you get. That is more important. థ్యాంక్ యూ సో మచ్. మరి అది ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు కదా. ముందానికి ఇప్పుడైతే నాకైతే చాలా బాగా అనిపించింది భయ్య. అంటే ఆ స్టోరీ తగ్గట్టుగా క్లియర్ కట్గా చెప్పాలంటే ఆ స్టోరీ తగ్గట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. సుధీర్ బాబు కెరియర్లో ఇది మరో మలుపు అనుకోవచ్చు. 100 కోట్ల అని కాదు భయ్య, ఒక మంచి సినిమా. లేదు బ్రదర్, అంటే ఆ స్టోరీ ఉండడమే అంతవరకు ఉంది. ఆ స్టోరీ తగ్గట్టు అది ఇంకంతకు ఎక్కువ లాగలేము, దాన్ని హైలైట్ కూడా ఇంకెక్కువ చేయలేము. దాని తగ్గట్టు అది సరిపోతుంది. రోజు జటాధర చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న మూవీ జటాధర చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక ఆయన డ్యాన్స్ గురించి కానీ యాక్టింగ్ గురించి కానీ ఎవరికి అనుమానం లేదు. సుధీర్ బాబు గురించి అంతకంటే బ్రహ్మాండంగా ఇందులో డ్యాన్స్ కానీ శివతాండం కానీ మ్యూజిక్ కానీ. సినిమా స్లో కాదు, మ్యూజిక్ పరంగా కానీ అది ఫ్యామిలీ నచ్చే విధంగా ఏదైతే గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు విజయమల్లి దేవుడే గెలిచాడు ఏ విధంగా అయితే వచ్చిందో లాస్ట్కి ఇందులో కూడా దైవమే గెలిచే విధంగా ఈ సినిమా తీయడం జరిగింది. మ్యూజిక్ కానీ శత్రుఘ్న సినిమా కూతురైన విఎఫ్ఎక్స్ బాగుందండి. అందరు కూడా నచ్చింది. డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ అందరు ఆర్టిస్టులు కూడా రాజీవ్ కనికల్ గారి ఝాన్సీ గారు కానీ అందరూ బాగా చేస్తారు ఇందులో సినిమాలో. ఎవరిని కూడా తక్కువ చేయకుండా పోటీపడి అందరూ పోటీపడి నటించారు. సోనాక్షి గారు అయితే నిజంగా తెలుగులో ఫస్ట్ మూవీ చాలా బ్రహ్మాండం చేసి ఇంతవరకు చేయాలి. శిల్పా శిరోద్గార్ గారు కూడా చాలా బ్రహ్మాండం ఉంది యాక్టింగ్. ఈయన శివతాండం కానీ మ్యూజిక్ కానీ డైలాగ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంది. సినిమా అందరికీ